ఓకే, ఇక్కడ చూడండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారు అని అంటే, ఇక్కడ మరి ఇందులో సరికానిది ఏది కాదు, అన్నీ సరైనవే, సరికానిది ఏదీ లేదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి అనమాట. ఆన్సర్ ఈజ్ సి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, వాస్తవంగా భూతగ్రాహ స్వామి ఆలయము అనేటువంటిది ఎక్కడుంది? భూతగ్రాహక స్వామి ఆలయం ఎక్కడుందయా? వేల్పూర్లో ఉంది. భూతగ్రాహక స్వామి ఆలయమునకు ఒక గూడును నిర్మించాడు అని చెప్పి ఈ మాధవ్ వర్మ, రెండవ మాధవ్ వర్మ అని చెప్పటం జరుగుతుంది కదా. కాబట్టి ఈ భూతగ్రాహక స్వామి ఆలయము అనేటువంటిది ఎక్కడుంది? భూతగ్రాహక స్వామి ఆలయము ఇది సరిగా జతపరచనిది అని అన్నాడు. సరిగా జతపరిచినది కనుక్కోమన్నాడు. అంటే ఒక్కటే సరిగ్గా జతపరిచి ఉంది, మిగతా అన్ని తప్పులే. కాబట్టి తప్పు. చిత్రరథ స్వామి ఆలయము నాగార్జున కొండ కాదు. ఎక్కడుంది? వేంగిలో ఉంది చిత్రరథ స్వామి ఆలయం, వేంగి. కులి మహాతారక ఆలయం ఎక్కడుంది? వేల్పూర్లో లేదు. ఎక్కడుంది? దాలూరు అనేటువంటి ప్రదేశంలో ఉంది. దాలూరు కులి మహాతారక ఆలయం. ఇక వంకేశ్వర స్వామి భక్తులు అని చెప్పుకోవటం అనేటువంటిది జరిగింది. ఎవరు? ఆనంద గోత్రజులు తమని తాము వంకేశ్వర స్వామి భక్తులు. ఓకే, బప్ప భట్టారక పాదాను దాస్యులు అని చెప్పుకోవటం అనేటువంటిది జరిగింది. ఈ వంకేశ్వర స్వామి ఆలయం అనేటువంటిది ఎక్కడుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ పుస్తకాలను ఎత్తుకోపోండి, ఎక్కడుందో చెప్పుకోపోండి, ఏ పుస్తకంలోనైనా చూసుకోండి, అది కనబడదు. అది దుర్గి అనేటువంటి ప్రదేశంలో ఉంది. దుర్గి, గుంటూరు జిల్లా దుర్గిలో ఉంది వంకేశ్వర స్వామి ఆలయం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఇక్కడ ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించము. ఒకసారి సరికానిది అంట. దీనికి ఆన్సర్ ఇస్ బి. ఇది గుర్తుపెట్టుకోండి, 46B. అమరావతి స్తూపమునకు పూర్ణ ఘటమున్న రాతి ఫలకమును సమర్పించినది నాగోపాధ్యాయుని కుమారుడైనటువంటి విధికస లేక ధిమికుడు అనేటువంటి వాడు. ధిమిక లేక విధికస అనేటువంటి వాడు. వాడికి అదో పేరు ఉంది, అది మీకు తెలియదా? ఉపాసిక చద తన కొడుకు కూతులతో కలిసి అమరావతి స్తూపమునకు శిలాఛత్రమును సమర్పించినది. కరెక్ట్, ఇది కరెక్టే, ఇది కరెక్టే. నాగార్జున కొండనందు ఇక్కడ చూడండి, ఇద్దరు గహపతులు అమరావతి మహాస్తూప ద్వారానికి బహూకరించిన ధర్మచక్రాన్ని గురించి అమరావతి శాసనం పేర్కొనుచున్నది. మనకు బుక్లో చెప్పాం, గహపతులను గురించి పేర్కొన్నటువంటి శాసనం అని అంటే అమరావతి నాగార్జున కొండ శాసనాలు. అమరావతి నాగార్జున కొండ శాసనాలు, గహపతులు అనేటువంటి వాళ్ళు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఇక్కడ ధాన్య ఘటకంలోని మహాస్తూపమునకు జడకీయ వంశానికి చెందిన గహపతి సిద్ధార్థుడు చేసిన దీపదానమును పేర్కొన్నది చేబ్రోలు శాసనం అని అన్నాడు. ఓకే, ఇది ఇక్కడ జడకీయ వంశానికి చెందినటువంటి గహపతి సిద్ధార్థుడు చేసిన దీపదానమును పేర్కొన్నది ఏమిటది? ఇక్కడ ఈ దీపదానాన్ని పేర్కొన్నది చేబ్రోలు శాసనం అని అన్నాడు. ఇది అమరావతి శాసనం ఇక్కడ ఇది. కాబట్టి ఇక్కడ ఈ రెండు సరికానివి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, శిలాఛత్రము, ఇక రాతి ఫలకము, పూర్ణ ఘటము అదే పూర్ణ కుంభము, ఇక్కడ శిలాఛత్రము, ఇక్కడ ధర్మచక్రము అనేటువంటివి ఇవి. ఇక్కడ ఆన్సర్ ఇది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఎందుకు తప్పు? నాగార్జున కొండనందు విజయశ్రీ శాతకర్ణి, నాగార్జున కొండ లేక విజయపురి శాసనం, యజ్ఞశ్రీ శాతకర్ణి శాసనం లభించింది. ఇది తప్పు. ఇక్కడ ఈ పార్ట్ కరెక్టే కానీ ఇక్కడ ఇది తప్పు. కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ తప్పులు ఈ రెండు, కాబట్టి 3-5. ఈ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇలా అంటే నాగార్జున కొండలో మనకి విజయపురి లేక విజయపురి శాసనం అని అంటాం దాన్ని. ఇక్కడ నాగార్జున కొండలో ఆయనదేమీ లభించలేదు, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, ఇక్కడ చూడండి, మరి మీ అందరికీ చాలా ఇష్టమైనటువంటి శాసనం ఒకటి
అందరికీ తెలిసిందే. మరి ఇదేంటో చెప్పండి. ఇక్కడ వేపూరక గ్రామణి కుమారదత్తుడు త్రవించిన తటాక వివరాలను ప్రస్తావించినటువంటిది మేకధోని శాసనం. అర్థమైందా? ఈ తటాకాన్ని నిర్మించటం, అదేవిధంగా ఇక్కడ ఈ ఖండనాగుడు అనేటువంటి వాడు ఈ శాతవాహనాహారమునకు ఇక్కడ ప్రతినిధిగా నియమించబడటం, రాష్ట్ర పాలకుడిగా నియమించబడటం అనేటువంటివి చెప్పేటువంటిది మేకధోని శాసనం. ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించము. బుద్ధపాద ప్రాకృత శాసనం లభించినది అమరావతి నందు. అంటే బుద్ధుని పాదములు చెక్కబడి ఉన్నటువంటి ప్రాకృత శాసనం, బుద్ధపాద ప్రాకృత శాసనం గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధపాద ప్రాకృత శాసనం అనేటువంటిది. సరే, ఇక్ష్వాకు రాజైన వీరపురుషదత్తుని రాజవైద్యుడు బౌద్ధోపాసకుడు ఫణిగిరి నందు ధర్మచక్రం ఎత్తించెను. ఇక్కడ వీరపురుషదత్తుడు కాదు. ఓకే, వాస్తవంగా ఈ బౌద్ధోపాసకుడు రాజవైద్యుడు, వాస్తవంగా బౌద్ధోపాసకుడు ఫణిగిరి నందు ధర్మచక్రం ఎత్తించటం అనేటువంటిది జరిగింది. ఇది కరెక్టే. ఇక్కడ హలంపుర స్వామికి తండుకసిరి చేసిన భూదానమును పేర్కొన్నది గురజాల శాసనం. ఓకే, మొదటి శాంతమూలుని మనమరాలు వమ్మభట్టాదేవి మరణించగా ఆమె స్మృతి చిహ్నంగా ఎత్తించిన ఛాయాస్తంభాన్ని గురించి ప్రస్తావించినది నాగార్జున కొండ శాసనం. ఎవరేమా? మొదటి శాంతమూలుని మును మనమరాలు వమ్మభట్టాదేవి అని అన్నాడు. ఎవరు అంటే అసలు వాస్తవంగా ఈమె ఇక్కడ తీసుకున్నట్లయితే యహుబల శాంతమూలుని భార్య, యహుబల శాంతమూలుని భార్య ఈ వమ్మభట్టాదేవి. అది ఈమె మరణించినప్పుడు ఈమె బహుఫలస గోత్రానికి చెందినటువంటి ఆమె, బహుఫలస గోత్రానికి చెందినటువంటి ఆమె. ఓకే, అంటే బహుఫలస అంటే బృహత్పలాయనులకి మరియు ఇక్ష్వాకులకి సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది నిరూపించేటువంటి శాసనం ఇది, ఈ నాగార్జున కొండ శాసనం. ఓకే, ఇది యహుబల శాంతమూలుని కాలంలోది. ఇందులో చెప్పబడుతుంది నాగార్జున కొండ శాసనంలోనే ఇదొకటి. ఈ అదేవిధంగా తారుకు సిరి అనేటువంటి ఆయన కూడా చేసినటువంటి ఈ దానాల గురించి కూడా చెబుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఈ విషయాలను పేర్కొంటుంది. ఇక్కడ ఈ బుద్ధపాద ప్రాకృత శాసనం, బుద్ధుని పాదాలు చెక్కబడి ఉన్నటువంటి శాసనం లభించింది అమరావతిలో కాదు, ఇది నాగార్జున కొండ. ఏంటది? నాగార్జున కొండ. ఎక్కడుంది ఇది నాగార్జున కొండ? ఇది ఈ శాసనం నాగార్జున కొండలో ఉంది, అమరావతిలో కాదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇవి మీకు గ్రామదాన శాసనాలు. ఒకసారి చూడండి. ఇక్కడ పెణికపర్రు ఎబుందల అనేటువంటి దీని గురించి ప్రస్తావించినటువంటిది ఇక్కడ ఈ తుమ్మలగూడెం శాసనం. ఇక్కడ ఇంద్రభట్టారక వర్మ తన భార్య మరి మహాదేవి అనేటువంటి ఆమె నిర్మించినటువంటి ఈ మహాదేవి విహారానికి ఆయన పెణికపర్రు ఎబుందల అనేటువంటి గ్రామాలను దానంగా ఇస్తూ వేయించినటువంటి శాసనం తుమ్మలగూడెం శాసనం. ఓకే, రైట్. ఇది ఇకపోతే పిహిండి గ్రామ దాన శాసనం అనేటువంటిది. పిహిండి గ్రామ దాన శాసనం, కానకొల్లు శాసనం. ఈ రథకారులు అనేటువంటి వాళ్ళకి కొమ్మెర గ్రామంతో పాటుగా పిహిండి అనేటువంటి గ్రామాన్ని దానంగా ఇస్తూ వేయించినటువంటి శాసనం ఇది. ఓకే, అది ఇరుందరే గ్రామదాన శాసనం అనేటువంటిది. ఇక్కడ ఇరుందరే గ్రామదాన శాసనం. ఓకే, సి ఇంద్రపాల నగర శాసనం. ఇంద్రపాల నగర శాసనం ఇది కూడా ఇక్కడ తదుపరి దేవి విహారానికి దానంగా ఇవ్వబడినటువంటిది. తదుపరి కాలంలో, తర్వాత కాలంలో ఇంద్రభట్టారక వర్మ ఇక్కడ వేయించినటువంటి ఈ శాసనం ఇది.
అదేవిధంగా మిగిలింది రేగొండ తామ్రదాన శాసనం. ఇది చిక్కుళ్ళ తామ్ర శాసనంలో రేగొండ అనేటువంటి గ్రామాన్ని కొంతమంది బ్రాహ్మణులకు దానంగా ఇస్తూ వేయించినటువంటి శాసనం ఇది. దీనికి ఆన్సర్ ఇస్ 1A, 2D, 3C, 4B. ఇది B ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్, రేనాటి చోళులకు సంబంధించిన శాసనాలలో సరికాని జతను గుర్తించము అని అంటాడు. రేనాటి చోళులకు సంబంధించిన శాసనాల్లో సరికాని జతను గుర్తించము. కలమల్ల శాసనం, ఓకే, ఎరుకల్ ముత్తరాజు, ఇది కరెక్టే. అదేవిధంగా ఈ కలమల్ల శాసనం అనేటువంటిది ధనుంజయుడు, ఎరుకల్ ముత్తరాజు అనేటువంటి ఆయనకి ఇంకొక పేరు ధనుంజయుడు అనేటువంటి ఆయన ఎరుకల్ ముత్తరాజు అని పిలుస్తారు. ఇది ఇందుకూరు శాసనం, ఎరుకల్ దుగరాజు అనేటువంటి ఆయన. తిప్పలూరు శాసనం పుణ్యకుమారుడు. ఏంది తిప్పలూరు పోట్లదుర్తి, 2 శాసనాలు ఉంటాయి. తిప్పలూరు పోట్లదుర్తి ఇవన్నీ రేనాటి చోళుల శాసనాలు. ఓకే, అదేవిధంగా మాలేపాడు శాసనం అనేటువంటిది, దీన్ని విక్రమాదిత్యుడు అనేటువంటి ఆయన వేయించాడు అని అంటారు. దాన్ని వేయించినటువంటి వాడు విక్రమాదిత్యుడు కాదు, ఈ రాజాదిత్యుడు అనేటువంటి ఆయన. ఎవరు? రాజాదిత్యుడు, కుమార రాజాదిత్యుడు, కుమార సత్యాదిత్య మహారాజు అనేటువంటి ఆయన. విక్రమాదిత్యుడు కాదు, సత్యాదిత్య మహారాజు అనేటువంటి ఆయన. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే, ఈ విధంగా ఈ కాలం నాటి విశేషాలను చూసాం. ఈ క్రింది వానిలో తూర్పు చాళుక్య మంగి యువరాజు వేయించిన తెలుగు శాసనాన్ని గుర్తించండి అని అన్నాడు. ఇది లక్ష్మీపుర శాసనం అనేటువంటిది. ఇది లక్ష్మీపుర శాసనం అనేటువంటిది. మంగి యువరాజు వేయించినటువంటి తెలుగు శాసనం లక్ష్మీపుర శాసనం అనేటువంటిది. తూర్పు చాళుక్యుల కాలం నాటి శిల్పి కల్కరాభరణుడు వేయించిన శాసనంని గుర్తించము అని అన్నాడు. పొందుగల శాసనం ఇది. దీన్నే పొందుగల శాసనం అని అంటారు. అదేవిధంగా శైవ పూజారులైన గొరగలు విశ్రాంతి తీసుకోవటానికి బెజవాడ ఇంద్రకీలాద్రి నందు ఒక శైవ మఠాన్ని నిర్మించిన ప్రభువు ఎవరు అని ఇక్కడ వాస్తవంగా ఇక్కడ రెండో విజయాదిత్యుడు విజయవాడతోనే సంబంధం ఉంది. మొదటి చాళుక్య భీముడికి లేదు, కానీ వీటిలో తీసుకుంటే గుణగ విజయాదిత్యుడికి లేదు. ఇక్కడ యుద్ధమల్లుడు అనేటువంటిది బెజవాడ శాసనం ఎవరిది? యుద్ధమల్లుడిది. దాంట్లో చెప్తాడనమాట ఆయన యుద్ధమల్లుడు. ఇది ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ చాలా ఆసక్తిని రేకెత్తించిన ప్రశ్నగా దీన్ని నేను గుర్తిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఏమిటిది అని అన్నానంటే ఇక్కడ చూసినట్లయితే నందంపూడి ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించము. మీరు గుర్తిస్తారని నాకు తెలుసులే కానీ. ఓకే, ఏమిటది? నందంపూడి శాసన రచయిత నన్నయ్య. ఖచ్చితంగా అది ఇదో పెద్ద బిట్టు. మళ్ళీ దీన్ని మీరు అడగటం మేము చేయటమా అని మీరు అంటారనుకోండి. ఓకే, నందంపూడి రాగిరేకు శాసనంపై త్రిభువనాంకుశ అనే బిరుదం గల ముద్ర ఉన్నది. వాస్తవంగా త్రిభువనాంకుశుడు అనేటువంటిది ఎవరిది? మూడో విష్ణువర్ధనుడు. త్రిభువనాంకుశ అనేటువంటిది అది వంశపారంపర్యంగా వస్తూ ఉంది. వాళ్ళ రాజముద్రల మీద ఈ బిరుదంతో త్రిభువనాంకుశ ముద్ర ముద్రించబడి ఉంటుంది. ఓకే, ఇది కూడా కరెక్టే. నందంపూడి శాసనమున నారాయణ భట్టు అష్టభాష సుకవి శేఖరుడు మామూలుగా. ఓకే, నారాయణ భట్టు ఇలా అష్టభాష సుకవి శేఖరుడు అని నేను చెబుతారు. అనేక భాషల్లో ఆయనకి పాండిత్యం ఉందన్నాడు. సంస్కృతము, కర్ణాటకము, ప్రాకృతము, పైశాచి, ఆంధ్ర భాషల్లో కవి రాజశేఖరుడు అని చెప్పబడింది. కరెక్టే. మీకు సింపుల్గా అసలు ఇదంతా లేకుండా ఇవన్నీ తెలియదు. ఓకే, మీకు నందంపూడి శాసనం రచించింది నన్నయ్య అనేది తెలుసు. ఓకే, పెట్టేస్తారు. కొద్దిగా బుర్రతో ఆలోచిస్తే నందంపూడి శాసనం తెలుగులో రాయబడి ఉంది అన్నాడు. కాదు, ఇది సంస్కృతంలో రాయబడి ఉంది. ఈ ఒక్క చిన్న లాజిక్ తెలిస్తే డెడ్ లాక్ విడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చిన్న లాజిక్. అక్కడ మీరు
నందంపూడి శాసనం అనేటువంటిది ఏంటి, దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటో తెలుసు, కానీ అది ఏ భాషలో రాయబడి ఉందనేది మీరు పట్టించుకోరు. మీరు పైన దాన్ని లైట్గా తీసుకుంటారు. అది సంస్కృత భాషలో ఉంది, తెలుగులో లేదు. అది గుర్తించండి. ఓకే, రైట్. ఇది ఒకటి. ఇక్కడ నన్నయ్య తన ఆంధ్ర మహాభారతంలో దేశీయ ఛందస్సు అయిన మధ్యాకరణ కూడా వాడాడు. ఓకే, మనకు ఒక్కటే ఒకసారి మధ్యాకర గురించి చెప్తారు మీరు సాధారణంగా. ఎక్కడ మధ్యాకర గురించి అని అంటే ఎక్కడ చెబుతాం, బెజవాడ శాసనం యుద్ధమల్లునిది అని. ఆ మధ్యాకర ఛందస్సులు అనేక పద్యాలతో పాటుగా మధ్యాకర ఛందస్సును మొట్టమొదటిసారిగా చెప్పింది అది. మిగతా చాలా శాసనాల్లో మధ్యాకరలు ఉన్నాయి, కానీ తొలుతుగా మధ్యాకరణ చెప్పింది అది యుద్ధమల్లుడిది. అందువలన ఓకేనా, ఓకే రైట్. ప్రధానంగా ఓకే. ఇది ఇక్కడ ఈ నన్నయ్య తన మహాభారతమును జన వ్యవహారములో గల నానుడి అయిన గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అనే దాన్ని ఉపయోగిస్తాడు. అలా అని చెప్తాడనమాట. ఆయన నానుడులు కూడా చెబుతుంటాడు. ఈ నన్నయ్య శైలిలో కొన్ని క్యారెక్టర్స్ చేత అనిపిస్తుంటాడు. అందులో గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని అది. ఇకపోతే నన్నయ్యను తొలి తెలుగు అనువాద కవిగా నన్నయ్య పేరుగాంచాడు. అంతేగా ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య అనువదించాడు, తొలి తెలుగు కవి. అది అనువాద రచన, ఆయన స్వతంత్ర రచన కాదు కదా, అందువల్ల ఆయన తొలి తెలుగు అనువాద కవి. అది అయిపోయింది. ఇక్కడ నన్నయ్యను ఉభయ భాష కావ్య రచన శోభితుడని కీర్తించింది తిక్కన కాదు, శ్రీనాథుడు. ఇదొక్కటి గుర్తుంచుకోవాలి. ఇది సాహిత్యంలో కొంచెం లోతుగా డిస్కస్ చేసినప్పుడు మాత్రమే సాధ్యం. ఇలా నన్నయ్యను ఉభయ భాష కావ్య రచనా శోభితుడని కీర్తించిన వాడు తిక్కన కాదు, శ్రీనాథుడు. ఓకే రైట్. ఈ క్రింది వానిలో పాల్కురికి సోమనాథునికి రచనలకు సంబంధించి సరి అయినది గుర్తించము అని అన్నాడు. పాల్కురికి సోమనాథుని రచనలకు సంబంధించి సరి అయినది గుర్తించండి అని అన్నాడు. ఏమిటా సరి అయినది అనేటువంటిది చూద్దాం. ఓకే, ఇదిలో చూడండి, బసవలింగ మకుటముతో పాల్కురికి సోమనాథుడు రచించినది బసవ పురాణం. ఇందులో ఉన్నటువంటి పద్యాలకు ప్రతిదానికి చివర ఇంతకుముందు మకుటము అని అంటే అది రిపీటెడ్గా వచ్చాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ఉంటుంది. వినురవేమ అనే మకుటం, వేమ అనేటువంటి మకుటంతో అది మరి చెప్పబడుతుంది. దాన్ని మకుటం అని అంటారు. ఇది కరెక్టే. బసవ పురాణం. బసవ పురాణం తెలుగు సాహిత్యంలో ప్రథమంగా వచ్చిన స్వతంత్ర దేశీయ పురాణం. వాస్తవం, ఇది దేన్ని కాపీ కొట్టలేదు. స్వతంత్రంగా వచ్చినటువంటి దేశీయ పురాణం, స్థానికంగా ఉన్నటువంటిది చెప్తుంది. పాల్కురికి సోమనాథుడు చెన్నమల్లు అనే మకటంతో కంద పద్యాలను చెన్నమల్లు సీసాలు అనే పేరుతో రచించాడు. ఓకే, చెన్నమల్లు మకుటంతో ఉన్నటువంటి ఇక్కడ వాస్తవంగా సీస పద్యాలు ఇవి, అందుకనే సీసాలు అని అంటారు. ఇక్కడ ఇది ఒక చిన్న మిస్టేక్ జరిగిందని నేను అనుకుంటున్నాను. కంద పద్యం కాదు, ఇది సీస పద్యం. సీస పద్యం ఉండటం వల్లే వాటిని చల్లమల్లు సీసాలు అని అన్నారు. సీస పద్యం వల్లనే. ఓకే, ఇది ఒకటి కొంచెం దీన్ని చెన్నమల్లు సీసాలు, ఇది కరెక్టే. ఈ చెన్నమల్లు సీసాలలో పేర్కొన్న చెన్నమల్లుడు మల్లికార్జున పండితుడు కాదు, శ్రీశైల మల్లికార్జునుడిని అనుసరిస్తూ రాస్తాడు. వాస్తవంగా మల్లికార్జున పండితుని యొక్క జీవిత చరిత్రయే మనకి పండితారాజ్య చరితము అనేటువంటి గ్రంథం. అర్థమైందా? పండితారాజ్య చరితము అనేటువంటి గ్రంథం దేని మీద రాసింది? ఈ మల్లికార్జున పండితుని యొక్క జీవిత చరిత్ర. మరి మల్లికార్జున పండితుడు రచించిన గ్రంథం శివతత్వ సారం. ఏంటది? శివతత్వ సారం. అది ఇది ఒకటి కొంచెం ఒక్కసారి క్లారిఫై చేసుకుంటాను. ఇక్కడ కంద పద్యాలు కాదు, సీస పద్యాల వల్లనే అది సీసాలు అనేటువంటి పేరు వచ్చిందండి. అది ఒకటి ఒక పొరపాటు దొర్లిందని అనుకుంటున్నా నేను. ఇది యాక్చువల్గా కంద పద్యాలు కాదు, సీస పద్యాల వల్లనే సీసాలు అంటారు. సీసాలు అంటే బాటిల్స్ కాదు, మనం అనుకునే కాదు. సీస పద్యాలు ఉండటం వల్ల వాటిని సీసాలు అన్నారు. అది కొంచెం ఓవర్లుక్లో పైన కంద పద్యాలు అనేటువంటివి రావటం వలన అది వచ్చినట్టుంది. ఇది ఓకే రైట్.
ఇది. కాబట్టి ఎవరైనా కానీ దీనికి ఆన్సర్, దీనికైనా మనం ఆన్సర్ క్వశ్చన్కి సమాధానం మనం ఇవ్వాల్సి ఉంటుంది జవాబుకి. కాబట్టి ఇది కొంచెం ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, వాస్తవం ఇక్కడైతే ఇక్కడ ఇది పరిస్థితి. ఇక్కడ ఈ పద్యాలను కంద అనేది ఒకటి తీసేస్తే చెన్నమల్లు అనే మకటంతో ఉన్న పద్యాలను చెన్నమల్లు సీసాలు అనే పేరుతో రచించాడు. లేకపోతే చెన్నమల్లు మకటంతో ఉన్న సీస పద్యాలను చెన్నమల్లు సీసాలు అనే పేరుతో రచించాడు. అంతే, సీస పద్యాలు అయ్యాయి. కాబట్టి దీనికి సి అయినా డి అయినా కరెక్టే, ఆ రెండింటికి ఏదైనా మార్క్ ఇస్తారు. ఈ క్రింది వానిలో శిలాయుగపు చిత్రలేఖనమునకు సంబంధించినది సరికానిది గుర్తించమన్నాడు. శిలాయుగపు చిత్రలేఖనానికి సంబంధించి ఇంకొకటి ఉంది, సరికానిది అన్నాడు. ఓకే, ఆంధ్రదేశంలో శిలా చిత్రలేఖనాలు మధ్య శిలాయుగం నాటి నుండి ప్రారంభమైనాయి. ఓకే, కరెక్టే, అందులో ఏం డౌట్ లేదు. ఆంధ్రదేశంలో కాదు, భారతదేశంలోనైనా అదే. ఓకేనా? ఓకే, మధ్యయుగపు తొలి చిత్రాలు సంగమోనిపల్లి జింకల చిత్రాలు, కరెక్టే, ఇది రైటే. ముసుగు గల మానవాకృతి చిత్రాలు కేతవరం పులిచెర్లలో గలవు. ఓకే, కరెక్టే, అన్నీ మన బుక్లో ఉన్నాయి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నవీన శిలాయుగపు చిత్రాల్లో ప్రధానమైనది కొమ్ములు గల జింక గల చిత్రాలు. ఇది కాదు. మూపురము గల ఎద్దు చిత్రం. నవీన శిలాయుగపు చిత్రాల్లో ప్రధానమైనది మూపురము గల ఎద్దు చిత్రము. ఇది ముఖ్యమైనటువంటిది. ఇక్కడ దీంట్లో తప్పు, ఇది సింపుల్ బిట్టే, ఇది చేయగలగాలి కూడా. మనం మినిమం కాంపిటేటివ్లో ఉన్నాము అని అంటే ఇది ఉండాలి. ఓకే, రైట్. నవీన శిలాయుగం నాటి ఇసుకరాతితో చేసిన గొడ్డల్లాంటి పనిముట్టును గుంటూరు జిల్లా వడ్డమాను గ్రామం దగ్గర బ్రూస్ఫుట్ కనుక్కున్నాడు. బృహశిలాయుగం నందు పెద్ద పెద్ద సమాధులను ఏర్పాటు చేయటం కారణం వారికి ఆత్మపై ఉన్న నమ్మకం. అంతే కదా, అది వాళ్ళు పెద్ద పెద్ద సమాధుల్లో వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులు, వాళ్ళతో పాటు వాళ్ళ జంతువులు కూడా పూడ్చిపెట్టడం అనేటువంటిది, మచ్చిక చేయబడిన జంతువుల్ని, వాళ్ళ యొక్క ఆభరణాలు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అదేవిధంగా దానికి ఒక ప్రవేశ ద్వారా ఒక రంధ్రాన్ని కూడా ఏర్పాటు చేయటం, ఆత్మ లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది అని ఇలాంటివన్నీ కారణం ఏంటంటే అదే. అర్థమైందా? ఓకే, ఆత్మపై ఉన్న నమ్మకం. పాతరాజుకు మానవుడు తన తోటి మానవ కళేబరాన్ని ప్రకృతికే వదిలేశాడు. కరెక్టే. మరి కొత్త రాతి యుగపు మానవుడు కళేబరాన్ని క్రమ పద్ధతిలో పాతిపెట్టాడు. ఇదేగా పైన చెప్పుకుంది. కొత్త రాతి యుగం అంటే నవీన శిలాయుగం. ఇలా నవీన శిలాయుగం నందు బృహత్ శిలాయుగం అంటే నవీన శిలాయుగం కాదండి మళ్ళా. ఓకేనా? ఇక్కడ బృహత్ శిలలు ఉపయోగించి బృహత్ శిలాయుగం. ఓకే, ఇలా కొత్త రాతి యుగంలో మానవుడు మరి ఖనన సాంప్రదాయాలు అనేటువంటివి ప్రారంభమైనవి నవీన శిలాయుగంలోనే. ఖనన సాంప్రదాయాలు ఎప్పుడు ప్రారంభమైనాయి? నవీన శిలాయుగంలోనే. ఓకేనా? బృహత్ శిలాయుగం అంటే ఏమంటాము? పెద్ద పెద్ద రాతి యుగాలు అని. ఓకే, అది ఇనుపయుగం. బృహత్ శిలాయుగ సమాధులు అనేటువంటివి భారతదేశంలో 1848లో మార్చి మేర వీలర్ కర్ణాటకలోని బ్రహ్మగిరి వద్ద జరిగిన పరిశోధన బృహత్ శిలాయుగ సమాధులపై జరిగిన తొలి పరిశోధన. కరెక్టే. మరి ఇందులో విచ్ ఈస్ ద రాంగ్ అని అంటే ఓకే, ఏమీ లేదు, అన్నీ సరైనవే దీనికి ఆన్సర్. ఓకే, ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి అన్నాడు. క్రింది వానిలో సరికానిది గుర్తించండి అన్నాడు. ఓకే, ఏంటో చూద్దాం. 1917 నవంబర్లో పులివెందులలో జరిగిన బ్రాహ్మణేతర మహాసభలకు అధ్యక్షత వహించినది కె సుబ్బారావు కల్లూరు. ఓకే, ఇది కరెక్ట్. పులివెందుల్లో జరిగింది. దానికి బిక్కవోలో జరిగిన బ్రాహ్మణేతర మహాసభకు అధ్యక్షత వహించింది చల్లపల్లి కుమార్ రాజా, జమీందారు. ఓకే, తెనాలిలో జరిగిన బ్రాహ్మణేతర రచయితల మహాసభలకు అధ్యక్షత వహించినది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కాదు, తాపి ధర్మారావు.
అదేవిధంగా బెజమాడలో జరిగిన బ్రాహ్మణేతర మహాసభకు అధ్యక్షత వహించినది తాపి ధర్మారావు గారు, త్రిపురనేని రామస్వామి చౌదరి. కాబట్టి ఈ క్రింది వాటిలో సరికాని ఏవి అని అంటే చివరి 2, 3, 4 ఇది ఆన్సర్, రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. కొన్ని ఇలాంటివి చాలా జాగ్రత్తగా. మరి తెనాలి త్రిపురనేని రామస్వామి చౌదరి ఆయనకి సంబంధం ఉంది, కానీ అక్కడ తెనాలిలో జరిగినటువంటి బ్రాహ్మణేతర రచయితల సంఘానికి అధ్యక్షత వహించింది మాత్రం తాపి ధర్మారావు. అదేవిధంగా బెజవాడలో బ్రాహ్మణేతర మరి దీనికి ఆ అధ్యక్షత వహించినటువంటి వాడు, బ్రాహ్మణేతర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి వాడు త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈ రెండింటికి అది అటు ఇది ఇటు పడింది, కాబట్టి సరికాంది ఇది.